హాయ్ అండి, హలో, నమస్తే. దిస్ ఈజ్ శ్రీ చంటి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను యూట్యూబ్లో వీడియో తీస్తున్నాను, షార్ట్స్ కాకుండా. చూడండి, నేను దీపావళి కోసం అని ఇల్లు సర్దుతుంటే నాకు ఈ బాక్స్ కనిపించింది. కిడ్స్ క్లాత్, చైల్డ్హుడ్ క్లాత్స్ మెమరీస్, డోంట్ డే టు స్పాయిల్ ఇట్ అని రాసి పెట్టాను ఈ కాటన్ బాక్స్లో. ఇవన్నీ చైల్డ్హుడ్ క్లాత్స్ మా పిల్లలవి. ఇది మా బాబుది అండి. అంటే ఫస్ట్ పుట్టిన వెంటనే వేస్తారు కదా ఒక డ్రెస్. ఇది మా బాబుది, ఇది మా పాపది. ఓకే, నెక్స్ట్ ఇది ఉంది చూడండి, పురుడుకు కడతారు కదా, కుల్ల అంటాం మేము, కుల్లలు కడతారు పురుడుకు. ఇది మా పాపది అండ్ ఇది మా బాబుది, పురుడు రోజు కట్టినవి. ఇది నా శారీలోని అంటే క్లాత్ తీసే, అంటే మ్యాచింగ్గా క్లాత్ తీసి అప్పుడు కుట్టిపించాను బాబు టైంలో. మా పాప కూడా కుట్టిపించాను, కానీ తను మరీ సన్నం ఉండట్లో అది పట్టలేదు అప్పుడు. సో ఇది నెక్స్ట్ మా పాప 21st డే డ్రెస్. ఇది అండ్ ఇది ఒకటి అమ్మ వాళ్ళు తీసుకొచ్చింది, ఒకటి అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చింది. ఇది అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చింది, అమ్మ వాళ్ళు తీసుకొచ్చింది ఫస్ట్ డ్రెస్. అండ్ నెక్స్ట్ ఇది మా యాక్చువల్గా ఎక్కువ శాతం మా పాపయ్య ఉన్నాయండి మెమరీస్, మా బాబీ తక్కువ. ఇది మా హస్బెండ్ మా పాప కోసం ఫస్ట్ టైం తీసుకొచ్చిన డ్రెస్, తన ఓన్ సెలెక్షన్ తోటి. తిలక్ నగర్లో తీసుకున్నాడు ఇది, హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఇది డ్రెస్ చాలా అంటే చాలా బాగుండే. వీలైతే నేను పిక్స్ పెడతాను ఈ ఫొటోస్లలో ఉన్నవి, ఈ డ్రెస్లలో ఉన్నవి. అండ్ నెక్స్ట్ ఇది అండి, మా బాబు ఫస్ట్ స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్ యూనిఫామ్. ఇది సుదీక్ష కిడ్స్ ప్లే స్కూల్, రామంతపూర్లో ఉంటుంది. ఫస్ట్ స్కూల్ అతనిది. సో ఈ యూనిఫామ్ తనది అక్కడ. అండ్ నెక్స్ట్ ఇది మా పాపకి నేను ఫస్ట్ టైం ట్రై చేసిన డ్రెస్. యాక్చువల్గా వేయలే, 1 డే వేసుకుంది అంతే. ఇది గుచ్చుకుంటుందని జెరీ టైప్లో ఉంది, ఏడ్చింది, సో పక్కకు పెట్టేసిన. కానీ ఫస్ట్ టైం నేను కుట్టిన డ్రెస్. అండ్ నెక్స్ట్ ఇది మా పాప ఫస్ట్ లంగా జాకెట్ కుట్టిపించాను బయట. ఇది ఫస్ట్ లంగా జాకెట్ మా పాపది. దీంట్లో అయితే ఎంత బాగుండో, ముద్దుగా ఉండే మా పాప అయితే. ఈ ఎంబ్రాయిడరీ నేను చేశాను, జస్ట్ ఇక్కడ ప్లెయిన్ ఉందనేసి ఇది నేను చేశాను, ఓన్లీ ఫ్లవర్ డిజైన్. ఇది మాత్రం మొత్తం బయట కుట్టిపించాను. చూడండి, 2 లేయర్స్లో వస్తుంది, లంగా వస్తుంది, మళ్ళీ పైన ఒక లేయర్ వచ్చి ఇట్లా సైడ్ కట్స్ లాగా వస్తుంది. ఫస్ట్ లెహంగా ఏమది లంగా జాకెట్. అండ్ నెక్స్ట్ ఇది నేను కుట్టింది. దీని కింద లెహంగా ఈ కలర్లో ఉంటుంది, పింక్, బట్ అది పాడైపోయినట్టుంది. సో ఇది నేను కుట్టాను ఫస్ట్, అంటే కొంచెం పర్ఫెక్ట్గా కుట్టింది. తను వేసుకొని చాలా రోజులు వేసుకుంది, కుట్టింది ఇది. అండ్ నెక్స్ట్ మా బాబుది ఉంది చూడండి, ధోతి, ఫస్ట్ ధోతి ఇది. దీనిపైన అది పాడైపోయినట్టుంది, ఇది ఒకటి మిగిలిపోయింది బాబుది. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి నేను కుట్టింది, ఇది కూడా చాలాసార్లు వేసుకుంది. ఈ డ్రెస్ కూడా నేను కుట్టింది. చూడండి, ఈ ఫ్లవర్స్ కట్ చేసేసి ఇప్పుడు వస్తున్నాయి చూడండి ఆబ్లిక్ వర్క్ అని, ఇప్పుడు న్యూగా ట్రెండ్ అయింది. బట్ నేను అప్పుడే ఈ నెట్ది ఈ ఫ్లవర్ కట్ చేసేసి వీటిపైన వేసేసాను నేను చిన్నప్పుడు. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఈ డిజైన్స్, ఇట్లా నెట్లో ఫ్లవర్ తీసి పైన టాప్ వేయడం. ఇప్పుడు దానికి కొత్తగా ఆబ్లిక్ వర్క్ అని పెట్టారు, బట్ ఇది చాలా రోజుల క్రితంది. అండ్ నెక్స్ట్ ఇది నా రిసెప్షన్ శారీ. ఈ శారీ రిసెప్షన్ది నాది. రిసెప్షన్ శారీని, రిసెప్షనా కాదు, ఎదుర్కోళ్ళ చీర అనమాట. రిసెప్షన్ కాదు, పెళ్ళికి ముందు ఎదుర్కొంటారు కదా ఆ చీర. రిసెప్షన్ది ఆరెంజ్. ఓకే, ఇది ఎదుర్కొళ్ళ చీర. మమ్మీ వాళ్ళు తీసుకుంటారు ఈ చీరను, ఎదుర్కొళ్ళది. సో ఆ చీర ఇది. ఆ చీరని నేను సిరికి, అంటే మా పాపకి లెహంగాలా కుట్టించాను. రెండు అయినాయి. ఒకటి కొంచెం చిన్నప్పుడు కుట్టించాను, ఇది కొంచెం సైజ్ పెద్దగైనాక, కొంచెం 5-6 ఇయర్ పాప అప్పుడు ఇది కుట్టించాను. చిన్నప్పుడు ఇంకొకటి కుట్టించాను, అది సంథింగ్ ఎవరికి ఇచ్చేసిన వేసుకోనికి. బట్ ఇది మాత్రం గుర్తుండలాగా ఉంచేసుకున్నా నేనే. బాగుంది, చాలా బాగుంది ఇది వేసినప్పుడైతే.
నేను ఇంకా కూడా చూపిస్తాను మెమరీస్, ఇంకా వేరే కూడా ఉన్నవి. సో ఇంకా ఉన్నాయండి మెమరీస్. ఇది నాకు ఫస్ట్ టైం మా హస్బెండ్ ఇచ్చిన ఇది ఫ్లవర్. అప్పట్లో ఇది చాలా ట్రెండ్. ఇది మా సిరిగాడు ఫస్ట్ టైం మా చిన్నుకు కట్టిన రాఖీ. అండ్ ఇదేమో వాళ్ళ డాడీ కోసం కట్టింది, ఒకటి నాకు కట్టింది. తను ఫస్ట్ టైం కట్టిన రాఖీస్ అనమాట ఇవి. నెక్స్ట్ ఈ చాక్లెట్ మా ఆయన నాకు ఫస్ట్ టైం ఇచ్చిన చాక్లెట్. ఎక్కడ హెచ్ఆర్డి కాలేజ్లో నేను అడ్మిషన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది చాక్లెట్ నాకు. నెక్స్ట్ ఇవి పిల్లల అక్షరాభ్యాసం టైంలో వాళ్ళు వేస్తారు, కండువల్లాగా వేస్తారు పిల్లలకి. అవి ఇద్దరివి ఇద్దరికి ఒకటే టైంలో వేయించాము. సో ఇవి అవి. ఇది ఒక్క నిమిషం. ఇది మా బాబుది తేనెదండి. తేనె పీపలాగా ఉంటుంది, తేనెది ఉంటుంది కదా ఒకటి, ఇట్లా నోట్లో పెడతారు. అది చీమలు పట్టేసి ఖరాబ్ అయిపోయింది. జస్ట్ దానిపైన క్యాప్ ఉండిపోయింది. అది మా బాబుది. ఇది మా హస్బెండ్ నాకు కట్టినవి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఇది సంథింగ్, ఇది గుర్తులేదు నాకు. ఇది చూడండి, ఇవైతే 100% చూడాల్సిందే. ఇది నాది పెళ్ళి బొట్టు. ఒక్క నిమిషం మంచిగా చూపిస్తాను. కనిపిస్తుందా? ఇది చూడండి, ఇది మా హస్బెండ్ పెళ్ళి బొట్టు. ఇది నాది పెళ్ళిది ఒకటి ఉంటుంది, రిసెప్షన్ది ఒకటి ఉంటుంది. ఒక్క నిమిషం. ఇంకా చూడండి, మిడిల్ది మా హస్బెండ్ది, రిసెప్షన్ది పెళ్ళి బొట్టు. ఒకటి నా పెళ్ళిది అండ్ ఒకటి నా రిసెప్షన్ది. ఆ టైంలో ఈ టిక్లీస్ అవే నచ్చినాయిలేండి. సో అవి మా పెళ్ళి స్టిక్కర్స్. అండ్ ఇవి ఉన్నాయి కదా వైట్, ఇవి టీత్స్ అండి. ఫస్ట్ టైం మా పిల్లల పళ్ళు ఊడిపోతాయి కదా, ఊడిపోయిన పళ్ళు. ఒకటి మా బాబుది, ఒకటి మా పాపది. ఫస్ట్ టైం ఊడిపోయిన పళ్ళు ఇవి. బట్ దీంట్లో ఏది ఎవరిదని తెలియదు, కానీ మా పాపది షార్ప్గా ఉంటుండే, వైట్గా షార్ప్గా ఉంటుండే. మా బాబుదేమో కొంచెం లావుగా ఉంటుండే. బట్ ఈ రెండిట్లలో ఏది తెలియదు కానీ ఎవరిదాన్ని. ఈ రెండు మాత్రం ఇద్దరివి, పిల్లలవి. అండ్ నెక్స్ట్ ఇది మా పెళ్ళి చెమ్కీస్, 2 కలర్స్, బ్లూ అండ్ గోల్డ్. నెక్స్ట్ ఇవి నూనె పావు అంటారు. పిల్లలు పుట్టినప్పుడు ఇవి సంథింగ్ వీటితో ఏమో చేస్తారు. ఇది మా బాబుది, ఇది మా పాపది. చిన్న సైజుది మా బాబుది, ఇది మా పాపది. మామూలుగా అయితే యూజ్ చేస్తారంట, బట్ నేను ఉండాలి మెమొరీ కానీ ఉంచేసాను. ఇది ఈ బెస్ట్ ఫ్రెండ్ ఉందా, ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ని మా హస్బెండ్ నాకు పరిచయం అయినాక కట్టిన ఫస్ట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇది. అప్పుడు ఇది కడితే ఏదో అప్పుడు ఇంత మంచి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ లేకుండే. 2005లోనో 2004లోనో సంథింగ్ ఇది కట్టింది. అప్పుడు ఇది కడితే హైలైట్ అనిపించింది నాకైతే, మంచిది కట్టిందని. చాలా రోజులు ఉంచుకున్నా కూడా, అయినా కూడా ఇప్పటికీ బాగుంది. ఇది మా పాపకి వేసిన బ్యాంగిల్స్ ఆఫ్టర్ 21st. చాలా డేస్ వేసాను, అంటే ఫస్ట్ టైం వేసిన గోట్లు ఇవి. నెక్స్ట్ ఇవి చెప్తాను, ఇవి నా ఎంగేజ్మెంట్ స్టిక్కర్స్ అండి. అత్తయ్య వాళ్ళ సైడ్ తీసుకొస్తారు కదా, అదేంటి వాళ్ళు తీసుకొచ్చే ఐటమ్స్లో ఆ స్టిక్కర్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఇవి మా పాప 21st డే బ్యాంగిల్స్. ఇవన్నీ కూడా
చూడండి సైజ్ ఎట్లుంది ఇవి. అండ్ నెక్స్ట్ ఇది నేను పెళ్ళికి పెట్టుకున్న శారీ పిన్ అండి. అప్పుడు 40 రూపీస్ 50 రూపీస్ పెట్టి తీసుకున్నాను. 13 ఇయర్స్ బ్యాక్, 13 to 14 ఇయర్స్ బ్యాక్, 14 ఇయర్స్ బ్యాక్. చూడండి అప్పుడు ఇది. ఇప్పుడు మెహందీ పాలిష్ అని వస్తుంది. ఈ సేమ్ ఈ మోడల్ ఈ పాలిష్ని మెహందీ పాలిష్ అని వస్తుంది. బట్ జస్ట్ ఇట్లా ఒక స్టోన్స్ ఊడిపోయాయి. 1 2 3 4 5 6 స్టోన్స్ ఊడిపోయాయి, వైట్ స్టోన్స్. కానీ కొంచెం కూడా కలర్ షేడ్ కాలేదండి. చూసారా? నేను మా చిన్ను పుట్టే వరకు కూడా యూజ్ చేశాను ఇది. తర్వాత జస్ట్ మెమరీలా ఉంటుందని ఇక్కడ పెట్టేశాను. నా పెళ్ళి శారీ పిన్ ఇది. నెక్స్ట్ ఇవి మా చిన్నుకు కట్టిన గజ్జెలు. ఒకటి హ్యాండ్ కడుతుంటిమి, ఒకటి మొలతాళ్ళలాగా తాడుకు కడుతుంటిమి అన్నట్టు నడుముకి. గల్మంటుంటే ఆయన నడుస్తూ ఉంటే చిన్నప్పుడు. నెక్స్ట్ ఇవి పిల్లలకు బొడ్డు పేక్కు కడతారు చూడండి. పుట్టిన వెంటనే ఇట్లా పేక్కు పెడతారు, బొడ్డు పేక్కు అని ఊడిపోతుంది. సో ఆ క్లిప్స్ అండి. ఇది ఎవరిది ఏది అని ఐడియా లేదు. నేమ్స్ రాసి పెట్టాం కానీ అవి పోయినవి. మార్కర్తోనే రాసాం కానీ అది పోయినాయి. 2 పిల్లలే ఇవి. బొడ్డు పేక్కు ఉంటుంది కదా అవి. అండ్ నెక్స్ట్ పిల్లలు ఏవో. అండ్ ఇవన్నీ కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అండి. ఒక్కొక్క ఇయర్ మా ఆయన కట్టిన ఒక్కొక్క ఇయర్వి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. యాక్చువల్గా పెళ్ళికి ముందు 5 ఉంటుంది. దీనికైతే ఎంత మంచి స్టోరీ ఉంది తెలుసా అండి. మా చిన్ను August 4th పుట్టాడు 2012. August 5th ఫ్రెండ్షిప్ డే వచ్చింది. అంటే సాటర్డే పుట్టాడు. నెక్స్ట్ సండే రోజు ఫ్రెండ్షిప్ డే, ఫస్ట్ సండే. అప్పుడు నేను సిజేరియన్ తీసుకొని ఇంకా నాకు అనస్థీషియా పోయింది, కానీ పెయిన్స్ ఉంటాయి కదా బెడ్ మీద ఉన్నప్పుడు. జస్ట్ మా బాబు పుట్టినాక 24 hours కూడా కాలే, అప్పుడు తీసుకొచ్చి బెడ్ మీద ఉన్నదానికి కట్టారు. ఈయన కట్టిండు. అప్పుడు అక్కడ వార్డులో ఉన్న వాళ్ళందరూ షాక్. అందుకే ఇది చాలా 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 మెమరబుల్. ఇది మా చిన్ను పుట్టిన నెక్స్ట్ డే నాకు కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నదానికి కట్టాడు. అండ్ ఇది కీ చైన్ ఎన్టీఆర్ గార్డెన్లో చేపించుకున్నాం బిఫోర్ మ్యారేజ్. చూడండి, శ్రీ అంటే శ్రీలత, చంటి అంటే తిననేమో. అండ్ ఇటు సైడ్ ఏమో పింకీ చంటి. మా ఇద్దరు పేరు కలిసేలాగా కీ చైన్ చేయించుకున్నాం. శ్రీ చంటి అనే నేము అప్పుడెప్పటిదో అనమాట. బిఫోర్ మ్యారేజ్ ఎన్టీఆర్ గార్డెన్లో చేయించుకున్న కీ చైన్. అది ఫస్ట్ కీ చైన్. సో ఇవన్నీ మెమోరీస్. ఇవన్నీ బట్టలు ఇవన్నీ కొంచెం పచ్చిలా అనిపిస్తున్నాయి, తేమొచ్చినట్టు. ఒక్కసారి ఎండలో ఆరేసి మళ్ళీ ప్యాక్ చేసి పెడతాం. ఇవైతే బాక్స్లో వేసి పెట్టేస్తాం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.